హ్యాపీ అని బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. 16th December 2025లోనే బుక్ చేసుకున్నారా? అవును సార్, అప్పుడే బుక్ చేసుకున్నాను. అది ఓకే 2 ఓకే, వీక్స్ చాలా ముందు మీరు ఎర్లీగా అప్డేట్ వచ్చిందిగా ఇచ్చారు. మీకు కాల్ అయితే. ఎర్లీగానే వచ్చింది సార్. నేను సేమ్ డే సేమ్ డే అంటే నేను ఎక్స్పెక్ట్ లాస్ట్ ఇయర్ చేశారా? బుక్ చేసి సేమ్ డే అవును కాల్ లాస్ట్ ఇయర్ రావాలనుకున్నారు. 1 ఇయర్ బ్యాక్ సేమ్ డే బుక్ చేసుకున్నాను. ఓ 1 year 2024లో బుక్ చేశారా మీరు? బర్త్డే రోజు మీతో మాట్లాడదామని ఆ రోజు బుక్ చేసుకున్నాను సార్. అరే అరే, సారీ అండి. ఏం చేసేదానికి లేకుండా అయిపోతా ఉన్నది. అన్ని మన కంట్రోల్ ఉండదు కదా. అవును సార్. మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు పుట్టింది ఏ నక్షత్రం, ఏ తిథి ప్రకారంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీరు డేట్ పరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అందుకోసమే ఆ అవును తిథి ఆ సార్. నక్షత్రం సెట్ అవ్వలేదు కాబట్టి, ఆ రూలింగ్ ప్లానెట్స్ కలవలేదు కాబట్టి, మనం అది ఒరిజినల్ బర్త్డే కాదు కాబట్టి కనెక్ట్ కాలేమేమో అనుకుంటున్నాను. అదే నక్షత్రం ప్రకారంగా ఒకవేళ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే కనెక్ట్ అయ్యే వాళ్ళంగా. అవునా కదా? అవును సార్. తెలీదు ఇక అది ఎప్పుడు చెప్పించుకోవాలనేది ఎట్లా తెలుస్తుంది, తెలియదు. అవును సార్. బర్త్డే రోజు బెస్ట్గా కేక్ కొనుక్కోవచ్చు కానీ ఇట్లా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము. నేనైనా చెప్పలేను, నేను చెప్పించుకుందామన్నా అవ్వకపోవచ్చు. రైట్ రైట్. సో రికార్డ్ చేస్తున్నానండి మీది ఆస్ట్రాలజీ కన్వర్జేషన్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా, వద్దంటారా? ఓకే సార్, రికార్డ్ చేయండి సార్. వద్దన్నారు, అప్లోడ్ చేయొచ్చు. చేయండి సార్. ఓకే. సో మీది బర్త్ టైం అంతా పర్ఫెక్ట్గా రాసిందా? కరెక్ట్గా ఉంది సార్. చెప్పండి. 16th December 1998 1998 1:45 AM సార్. అర్ధరాత్రి కదా అది? అవును సార్. అర్ధరాత్రి 43 తీసుకున్నాను, 2 నిమిషాలు తగ్గించాను. తిరుపతి కదా? ఓకే సార్. అవును సార్. ఓకే, వెరీ గుడ్. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, బెంగళూరులో వర్క్ చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఓకే. ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అయితే? పైథాన్ డెవలపర్ సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. పైథాన్ అంటే ఇప్పుడు డేటా అనాలిసిస్ చేయాలా? ఏముంటుంది మీ రిక్వైర్మెంట్ పైథాన్ అనగానే? మేము డెవలపర్ సార్. అంటే ఇప్పుడు మేము వర్క్ చేసేది ట్రేడింగ్ ఫర్మ్, వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. కావాల్సిన ఇప్పుడు జీరోదా లాగా ట్రేడింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, దాని మీద చేస్తారు మీరు? ట్రేడింగ్ అప్లికేషన్ కాదు, వీళ్ళు ఇంటర్నల్ గా కంపెనీ ట్రేడ్ చేస్తున్నారు. సో ట్రేడర్ కి ఏం కావాలన్న అప్లికేషన్స్ అంతా మేము తయారు చేసి ఇస్తా ఉంటాం. అంటే వాళ్ళకి ప్రాసెస్ మానిటర్స్. ఓకే, ఆల్గో ట్రేడింగ్ కానీ మానిటర్ కానీ లేదంటే ఎట్లా ట్రిగర్ అవుతున్నాయి కానీ, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది చెప్తే అది, వాళ్ళ ఆల్గారిథాన్ని బట్టి, వాళ్ళ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి, అంతేనా? అంతే సార్. అప్లికేషన్స్ తయారు చేసే వెబ్ అప్లికేషన్ అన్నా, లేకపోతే వాళ్ళకి జస్ట్ ప్రాంప్ట్ కావాలన్నా. ఓకే. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం పైథాన్లోనే ఎందుకు చేసుకోవాలి? రియాక్ట్ లేదంటే జావాలోనో ఇట్లా ఎందుకు చేయకూడదు మీరు చేసే వర్క్? వీళ్ళు ఇక్కడ చేసేది ట్రేడింగ్. వాళ్ళకి పర్ఫార్మెన్స్ అంటే వర్టికల్ స్కేలింగ్ ఎంతన్నా చేయగలరు సిస్టమ్ ని. ఓకే. వాళ్ళకి ఏ టాస్క్ అయినా క్విక్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు డెలివరీ త్వరగా అవ్వాలనుకుంటారు, కానీ అది స్లోగా ఉందా ఫాస్ట్గా ఉందా అని ఏమనుకోను. సో పైథాన్ లో ఫాస్ట్ గా ప్రోగ్రామ్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు దాన్ని పైథాన్ చూజ్ చేసుకున్నారు. అది యూజర్ ఫ్రెండ్లీ, ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు కాబట్టి దాన్ని చూస్ చేసుకున్నారు. ఓకే, డన్ డన్ డన్. సరే, ఇప్పుడు అయితే క్వశ్చన్ ఎందుకు ఆస్ట్రాలజీ? కెరీర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఇప్పుడు. ఓకే సరే, చూస్తాను, నేను చెప్తాను కొంచెం. సో చూద్దాం, మ్యాచ్ చేద్దాం. అనుకున్నట్టుంటే ముందుకెళ్ళి చెప్తా, లేదంటే టాటా బై చెప్తా, ఫీల్ అవ్వద్దు. ఓకే, గట్టిగా చెప్పండి ఓకే అని. ఓకే సార్. రైట్. సో కన్యా లగ్నం, అష్టమాధిపతి కుజుడు లగ్నం మీద చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల మొండితనం, పట్టుదల బాగా ఇస్తాడు, అనుకున్నది అయ్యేంత వరకు. ఎక్స్పెక్టేషనల్ అండ్ డిజైర్ పర్సనాలిటీని ఇస్తాడు. సరే ఓకే. తర్వాత గురువు ఏమయ్యాడు, గురు నక్షత్రంలో ఉన్నాడు, బట్ ఫాలోయింగ్ శని, వేరు శని ఘాటు వక్రత్వం క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి కొంతవరకు సేఫ్. అంటే కొంచెం దోషం ఉంది కానీ సేఫ్. ఏంటిది? సప్తమాధిపతికి. కానీ మరి కళత్ర కారకుడైన శుక్రుడికి మరి వక్రత దోషం ఉంది. వక్రత దోషం ఉండే వరకు మరి అనుకున్నంత రిజల్ట్ ఇవ్వదుగా. సో కాబట్టి ఏంటంటే మదర్ హెల్త్, లేదనంటే అవే ఫ్రమ్ ది మదరు, లేదనంటే ఒకసారి ఫాదర్ అనుకున్నంత ప్రోగ్రెస్ కాకపోతే మదర్ కూడా వర్క్ చేయాల్సి రావడం, ఇలాంటివన్నీ ఇచ్చేదానికి కొన్ని కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, తర్వాత బుధుడు కూడా లగ్నాధిపతి దశమాధిపతి అనేవాడు ఈ వక్రత దోషాన్ని ఫాలో అవుతున్నాడు. అంటే అష్టమాధిపతి లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, లగ్నాధిపతి అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. అంటే లగ్న అష్టమాధిపతుల కాంబినేషన్ ఏంటిది? ఒక టఫ్ కాంబినేషన్. అంటే ఏది ఈజీగా జరగదు, ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకునే జరుగుతూ ఉంటుంది.
అది. సో ఓకే, దీనిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. చార్ట్ సింపుల్గా ఏమీ లేదు. ఓకే, కానీ మీరు బాగా కష్టపడేదానికి ఉంది, స్ట్రగుల్ చేస్తారు, ట్రై చేస్తారు, అంటే సామధాన దండోపాయాలు అంటారుగా, హార్డ్ వర్క్ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. బట్ అవుట్పుట్ వైజ్గా యాజ్ ఎక్స్పెక్టెడ్గా అవుట్పుట్ రిజల్ట్ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి కొంచెం ఒక్కోసారి హై డిజైర్ఫుల్గా వెళ్ళినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ అవన్నీ కూడా టైంతో చూద్దాం. సరే, చెప్తా ఉంటాను. ఎగ్జాక్ట్లీ సినిమా రేంజ్లో కాకపోయినా పాజిటివ్ నెగిటివ్ని రిలేట్ చేసుకోండి. ఓకే, మరీ కష్టపడిన అవసరం లేదు. జెన్యున్గా తెలిసిన వాటిలో మార్కులు వేయాలి. నాకు మార్కులు అడుగుతా నేను. యురేనస్తో ట్రైన్ మంచిది. గురుదశలో పుట్టారు, విశాఖ నక్షత్రం, ఇంద్రాగ్ని నక్షత్రం కదా. సో కాబట్టి పవర్, పొజిషన్ ఇవన్నీ రావాలనుకునే దానికి బాగా ఇస్తుంది. అనిపించిందా? పర్ఫెక్షనిజం అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది. బుధభుక్తిలోనే పుట్టారు. బుధుడు అష్టమానికి, అష్టమాధిపతి లగ్నానికి ఇవన్నీ కనెక్ట్ అయ్యాయి కదా జలరాశులకి. కాబట్టి చిన్నప్పుడు ఏదైనా మోషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? ఏం లేదా? అవును సార్, చిన్నప్పుడు మోషన్స్ అయ్యి హాస్పిటల్ జాయిన్ చేశారు. దాదాపు 1 month అక్కనే ఉన్నాను. ఓకే ఓకే, రైట్ రైట్. దాని తర్వాత నెక్స్ట్, కేతు ఈజ్ ఫాలోయింగ్ ద మార్స్ స్టార్. మార్స్ స్టార్లో ఎవరు ఉన్నారు? ఒక కేతు ఒక్కడే ఉన్నాడు, లగ్నం మీద ఉన్నాడు. ఓకే, మామూలుగా నడుస్తూ ఉంది. పెద్ద ఆస్పెక్ట్ అంటూ ఏం లేదు కాబట్టి పైకి కిందికి ఏం చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నా. అంటే 10 రూపాయలు మైనస్లు ఉందనుకో అలానే వెళ్తుంది, ప్లస్లు ఉంటే అలానే వెళ్తుంది, నార్మల్గా గోయింగ్ ఆన్ అనమాట. ఓకే, మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్దాము, వచ్చినప్పుడు వస్తుంది కూడా. 2003లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ జూపిటర్ జరుగుతుంది. ఉన్నదానిలో బెటర్ ఆస్పెక్ట్, కానీ దీనికన్నా ముందే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్కి స్క్వేర్ ఇచ్చాడు. 1, 2, 3 మధ్యలో కొంచెము మదర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది, ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లున్నది, హెల్త్ ఎలా ఉన్నది, ఇవన్నీ అడుగుతాను అనమాట. ఫాదర్ ఏం చేసేవాళ్ళు, అక్కడ ఏమేమి ఛాలెంజెస్ వచ్చాయి అర్థం 2003లోనా సార్? 1 నుంచి 3 మధ్యలో మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం. ముఖ్యంగా 2 and 3 అంటే మనం ఏదైనా డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు చూసుకోవాలి. 1 అనగానే 1 డిసెంబర్ నుంచి అలా అనమాట. ఓకే, సో కాబట్టి అక్కడ 2, 3 అవి మనం ఇష్యూస్ చెప్పాము. ఏమవుతుంది అక్కడ? అవును సార్, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాము. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫాదర్ ముందు ఫార్మర్ సార్. ఆ టైంలో రిలేటివ్స్ తో ఇష్యూ వచ్చి వాళ్ళు పొలంకి దారి ఇవ్వకుండా దాన్ని అమ్మేసాం. ఆ టైం పొలం అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే అదే నీళ్లు పోయేదానికి దారి ఉండేదానికి, లేకపోతే కష్టం కదా. ఓకే, సో అప్పుడు ఒక రకంగా నష్టమైనట్టే కదా. అవును సార్, ఓకే, ఫైనాన్షియల్ గా అప్పుడు ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు. ఓకేనా, ఇది కాకపోతే హెల్త్ అయినా ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వెల్త్ మీద ఇంపాక్ట్ చేసింది. దాని తర్వాత ఇక అంటే మనకు ఫండమెంటల్స్ కొంచెం వీక్గానే ఉన్నాయి కాబట్టి మనమే మళ్ళీ సెల్ఫ్ మేడ్ అవ్వాలి. తర్వాత ఉన్నదానిలో ఆ 3, 4 దాటాక, అంటే 4లో కొంచెం ఉన్నదానిలో చదువు ఏదో ఒకటి, 5 మధ్యలో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. అంటే పూర్తిగా నిలబడుతుందని చెప్పలేము, ప్రస్తుతానికి టెంపరీ ఇంప్రూవ్మెంట్. ఓ సంవత్సరం పర్వాలేదు అనిపించింది, 6 వరకు కనిపించిందా? ఏం లేదా? స్కూల్ కూడా చేంజ్ అయ్యాను. ఓకే, బాగానే ఉందా, బాగాలేదా? బాగుంది. ఓకే రైట్, మీరు రైట్ అయినా రాంగ్ అయినా ఒకటే రియాక్షన్ ఇస్తున్నారు. సరే ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. 2006, 7, 8, 9 వరకు, 2006 నుంచి 9 వరకు మీకు శని దశ జరుగుతోంది. శనిలో శనే జరుగుతున్నాడు. అంతకుముందు కూడా చిత్ర దశ జరిగింది. గురువులో రాహు జరిగాడు. అసలే నాకు నచ్చలేదన్నమాట. ఓకే, రాహు నక్షత్రంలో ఎవరు లేరు. రాహు స్టార్లాడు కేతు అయ్యి గురువుతో ఉండే వరకు గురుచండాల యోగం యాక్టివేట్ అయిందనమాట. ఓకే, యాక్టివేట్ అయ్యే వరకు 6 నుంచి 8 ఇంచుమించుగా అక్కడ 9 వరకు కూడా, 8 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు కదా. సో బాగాలేదు. మళ్ళీ చదువు ఏమవుతోంది, ఫాదర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు పొలం అమ్మితే డబ్బులు వచ్చాయి కదా, మరి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అది దెబ్బతింటుంది అనమాట. అట్లా మనం నెగిటివ్గా చెప్పాలన్నమాట, పాజిటివ్గా చెప్పలేం. కనిపించిందా లేదా? అవును సార్, ఇంట్రెస్ట్ ఇచ్చిన అమౌంట్ వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదనేసి పెద్ద ఇష్యూ అయింది సార్. ఓకే, తర్వాత కూడా ప్రోగ్రెస్ అదే. మనము 9th లార్డ్ ఎప్పుడైతే 8th లార్డ్ని చూసాడో, ఫాదర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అడిక్షన్, డైవర్ట్ అయిపోవడం, లేదంటే వెల్త్ పాడు చేసుకోవడం, లేదంటే సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ లేకుండా అవ్వడం. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, బట్ కాకపోతే డెసిషన్స్ అన్ని సరిగ్గా పోవట్లేదు కదా. సో అప్పుడు లాంజివిటీ బాగుందనుకో ఆయనది, ఇట్లా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అంటే వాళ్ళు ట్రై చేస్తారు, ట్రై చేయలేరని కాదు, ట్రై చేసిన పరిస్థితులు ప్రకృతి అలుపురించాలి కదా. అది ఇది అయిపోయిందిలే, కొంచెం పర్వాలేదులే అన్నట్టు అనిపించింది ఒక 6 నెలలు. అర్థమైందా? 9, 10 మధ్యలో అనిపించే లోపే మళ్ళీ ఆస్పెక్ట్ జరిగింది. 2010 డిసెంబర్ నుంచి 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది. మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే మళ్ళీ ఇబ్బంది. అంటే
అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బ కొడుతుంది. సో ఈసారి 10th హౌస్ 8th ఉన్న శని ఆయుకారకుడు కదా, కాబట్టి హెల్త్ ప్రాస్పెక్టివ్స్ ఇవన్నీ మనం అనుకూలంగా అనుకున్నంతలో చెప్పలేము. అర్థమైందా? మళ్ళీ 10లో మళ్ళీ ప్రాబ్లం చెప్తా ఉన్నాం అనమాట. అర్థమైందంటే శనిలో శని కేతుని ఫాలో అవుతున్నాడు, కేతు గురు చేత లీడ్ చేయబడుతున్నాడు. వేరే 7th లార్డ్ అనేవాడు బాధకుడు కూడా. సో బట్ ఏదేమైనా కానీ కొంచెం ట్విస్ట్ అనేది ఉంది. మరి ఫ్యామిలీతోనే ఉన్నారా, మీరు చదువుకోవడానికి దూరంగా వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే ఫాదర్ హెల్త్లో ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, ఇబ్బంది ఏం కనిపించాయి? ఫాదర్ హెల్త్ లో ఇష్యూస్ వచ్చాయి సార్. వచ్చాయి. కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ మనీ కూడా తర్వాత వాళ్ళు రిటర్న్ చేశారు, ముందు ఇవ్వలేదు కదా, ఇంకా అవును. లేట్ గా అరౌండ్ 2020 అరౌండ్ అప్పుడు 2020లో రిటర్న్ చేశారా? అరౌండ్ అప్పుడు ఇప్పుడు కాదు కదా అది. అర్థమైందా? ఇప్పుడు బాగాలేదు కాబట్టి yes. ఇప్పుడు ఏమి మనం గుడ్డు చెప్పొద్దు, అక్కడిది చెప్పకండి, Hmm. ఇక్కడే చెప్పండి. Hmm. ఎందుకంటే మీరు చెప్పింది మళ్ళీ తిప్పి చెప్తాం మేము, తెలివితేటలు ఉంటాయి మాకు. తర్వాత 2011 ఏం లేదు, ఇదంతా చాలా హార్డ్ వర్కింగ్, హార్డ్ ఫేజ్ ఉంది. అంటే అంత ఎక్స్పెక్టెడ్గా స్మూత్గా వెళ్ళట్లేదు. మళ్ళీ ఏదన్నా వస్తేనే చెప్పాలి, అప్పటి వరకు సెల్ఫ్ ఎఫర్టే. అర్థమైందా? 11, 12 నార్మల్ స్టూడెంట్ మరి మనం సూపర్ డూపర్గా చదివేస్తామని చెప్పలేము. కాకపోతే 12, 13 మీరు ఏ పని అయితే చేస్తారో వాటిలో మెల్లగా వెళ్తూ ఉంటుంది. 14 వరకు వెళ్ళింది. మళ్ళీ 14కి మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, మళ్ళీ వదిలిపెట్టలేదు. అర్థమైందా? 14కి ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్క్స్ అంటే చాలా టిపికల్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్గా మనం స్మూత్గా చెప్పలేము. ఓకే, మళ్ళీ 14, 15 క్యాలెండర్ అస్సలు బాగాలేదు. మీ చదువు ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. మనం నెగిటివ్గా చెప్తున్నాం, నెగిటివ్గా పనిచేసిందా పాజిటివ్ అంటారా? నెగిటివ్ గానే సార్. 10th లో ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదు. Disappoint అయ్యారు. 15 పాస్ అవుట్. ఓకే సరే, తర్వాత ఒక ఇంప్రూవ్మెంట్ చెప్దాం అండి. ఈసారి సీరియస్ అవుతారు మీరు బాగా చదవడానికి. ఈ 15 డిసెంబర్ తర్వాత అంటే 16 వేసుకోవచ్చు, మిడ్ నుంచి కూడా 16 డిసెంబర్ నుంచి స్టార్ట్ కానీ జూన్ నుంచి కూడా వేసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ సాట్రాన్కి సెక్స్టైల్ ఇచ్చింది, స్క్వేర్ ఇచ్చింది. అది సెక్స్టైల్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఒక సంవత్సరం మళ్ళీ బాగా చదువుకుంటారండి. 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ కాబట్టి మీ ఫాదర్కి ఉన్నంత దానిలో ప్రోగ్రెస్ ఇదంతా కూడా 16, 17, 18 వరకు మనం కొంత ఇంప్రూవ్మెంట్ చెప్పాలన్నమాట. 16 నుంచి 18 అంటే మీ ఇంట్రో బీటెక్ ఏది ఉందో చూసుకోండి. సో శుక్రభుక్తి ప్రస్తుతానికి బాగానే పనిచేస్తాం. శుక్రుడు స్టార్లు ఎవరు లేకపోయినా కూడా కొంతవరకు ఇస్తుంది అనమాట. శని శుక్ర యోగం అని ఒకటి ఉంటుంది, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి పనిచేస్తుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చెప్పా. మరి చదువుకున్నారా మీరు నేను చెప్పినట్టుగా లేదా? చదువుకున్నాను సార్, కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే ఉంది. అంటే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ 2018 డిసెంబర్ నుంచి 19 డిసెంబర్ బాగాలేదు, అంటే ట్రాక్ మిస్ అయింది. అంటే రైట్ కోర్స్లోనో రైట్ దానిలో ఉండడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, డైవర్షన్ ఉంటుంది. సన్ 10th హౌస్కి అపోజిషన్ వచ్చాడు కాబట్టి ఇదంతా చాలా ఇబ్బంది. ఇప్పుడు మీ ఫాదర్కి డబ్బులు రిటర్న్ వచ్చాయి అన్నారు కదా, అర్థమైందా? సన్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ అంటే 20 డిసెంబర్ వరకు ఓకే, మళ్ళీ 20 డిసెంబర్ నుంచి కూడా సరిగ్గా లేకపోయే వరకు వచ్చిన డబ్బుల్ని మళ్ళీ నిలుపుకోవడానికి కూడా మళ్ళీ ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు డబ్బులు రావడం గొప్ప కాదు, నిలుపుకోవాలి కదా. నిలుపుకోవాలని అంటే ఇది నిలుపుకునేటట్టు పోవట్లేదు కాబట్టి మళ్ళీ తిరిగి దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, దేనిలో అన్నా పెడితే, లేదంటే హెల్త్ అని ఏదో రకంగా మళ్ళీ ఆ మనీ డైవర్సిఫై అయిపోతాయి. మీరు ఫ్రూట్ఫుల్గా తీసుకెళ్తారని నాకు గ్యారంటీ లేదు. అది నేను చెప్పేది. మీకు ఏమైనా కనిపించిందా? లేదు సూపర్ అండి మీరు చెప్పింది తప్పు అంటారా? లేదు సార్, కరెక్టే సార్. ఏమైంది? మనీ మళ్ళీ లాస్ అయింది. ఎట్లా లాస్ అయింది? మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఓకే, వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు అంతేనా? అరే ఒకళ్ళు ఇచ్చి ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే అసలు మీరు మళ్ళీ ఎట్లా ఇస్తారండి? నేనైతే ఇవ్వలేను అట్లా. క్లోజ్ రిలేటివ్స్ అయితే ఇంకా ఇస్తారు. ఓకే సరే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఇంకా. అవును సార్. అదో ఆనందం. సరే, ఏదేమైనా కానీ ఇవ్వలేము కానీ ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతేనా? అవును సార్. ఎంత ఇచ్చారండి? అరౌండ్ 9 lakhs ఏమో. 9 lakhs ఇచ్చారు. సరే అప్పుడు ఎంత ఇస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చింది కూడా ఒరిజినల్ అమౌంటా? ఇంట్రెస్ట్ ఏమి యాడ్ చేయలేదా? ఇనిషియల్ గా ఒరిజినల్ అమౌంట్ ఇచ్చారు సార్. అంటే వాళ్ళు ఒక సైట్ రాయిచ్చి దాన్ని మేము ఇవ్వగలిగింది ఇంతే అని చెప్పారు. సర్లే, వచ్చిందే సంతోషం అనుకోవాలి. సరే ఓకే. దాని తర్వాత ఇక ఈ ఆస్పెక్ట్ దాటిన తర్వాత ఇంకేముంటుంది? సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ 12 degrees నో గ్రేట్ ఆస్పెక్ట్, అన్నీ బ్రేక్లే కదా, ట్విస్ట్లు అండ్ టర్న్సే కదా. తర్వాత 21 అంటే ఏంటంటే న్యూట్రల్ నెగిటివ్ లిఫ్ట్ ఆట ఆడుకుంటుంది చార్ట్. అర్థమైందా? పాజిటివ్ ఆస్పెక్ట్సే ఫామ్ అవ్వట్లేదు అగ్రెసివ్గా. 21, 22 ఏముంది? ఏమి
లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీరు చదువుకుంటున్నారు, చేస్తున్నారు అని అంటే మీరు చేసుకోవడానికి. ఇప్పుడు నేను పైథాన్ అన్నారు కదా, ఆ 22, 23 పైథాన్ నేర్చుకోవడానికో వాటికో సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్లో మూన్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఇది కొంచెం ఉన్నదానిలో బెటర్ ఆస్పెక్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్తా బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. 23, 24 ఇప్పుడు మీరు పైథాన్ ప్రోగ్రామ్ అని అన్నారు కదా, ఇది కావడానికి ఏమేం కావాలో అవన్నీ 23, 24 ఒకే ఒక సంవత్సరంలో ఇంటెలిజెంట్ అయిపోతారు మీరు. మరి పని చేసిందా? 2022లోనే జాయిన్ అయ్యాను సార్, ఆల్రెడీ ఫస్ట్ కంపెనీలో యాక్సెంచర్లో. ఓకే. అక్కడ ఎంత ఇచ్చారు? అప్పుడు ఏం నేర్చుకోగలిగారు? అప్పుడు పెల్ డెవలపర్, పైథాన్ నేను బ్యాక్ ఎండ్ లో నేర్చుకుంటా ఉన్నాను. అంటే వెరీ గుడ్. ఇది జీవితంలో ఉపయోగపడుతుంది. పైథాన్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో అంటే మీ బేస్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. ఎంత ఇచ్చారు అప్పుడు? అప్పుడు 4.5 ఇనిషియల్ జాయిన్ అయ్యింది సార్. పర్వాలేదు, పెరుగుద్ది. అర్థమైందా? 4.5 ఇచ్చినా 10 వరకు కూడా వెళ్ళిపోతుంది. బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం అనమాట మనం. అది ఓకే. తర్వాత మళ్ళీ 25 డిసెంబర్ అంటే ఇప్పుడే వచ్చేసాం, ఇంకా అవ్వలేదు. అర్థమైందా? సో 10th హౌస్ అపోజిషన్ జరుగుతుంది యురేనస్తో. సో కాబట్టి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవద్దండి, జాగ్రత్తగా ఉండాలండి, అట్లా చెప్తాం. ఇప్పుడు శని అనేవాడు రెట్రోగ్రేట్ అయిన శని డైరెక్ట్ అయిపోవడం వల్ల గురువుకి ఇప్పుడు వక్రత్వం ఎఫెక్ట్ పడింది, కళత్రకారకుడికి వక్రత్వం ఎఫెక్ట్ పడింది. రెండు ఇష్యూసే. అర్థమైందా? సరే, ప్రోగ్రెసివ్ వీనస్ అయితే ట్రైన్ అవుతున్నాడు. ఇప్పుడు ఎంత అయింది? 25 వచ్చే వరకు పెరిగిందా? వేరే కంపెనీ జంప్ అయ్యాను సార్ లాస్ట్ మంత్. ఎంత అయింది అప్పుడు? అక్కడ నేను ఎగ్జిట్ అయినప్పుడు 6.5, ఇక్కడ 18. 18ఆ? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక జాగ్రత్తగా సస్టైన్ చేయాలి. ఒకవేళ యావరేజ్గా అయినా కానీ కొంచెం మళ్ళీ మారినా కానీ అట్లనే మెయింటైన్ అవుతుంది. నేను చెప్పా కదా, మీకు ఫస్ట్లో తక్కువ వచ్చినా కానీ ఏమీ కాదు, ఎందుకంటే మంచి ఆస్పెక్ట్ జరిగింది, తిరుగులేదనమాట. అది అప్పుడే ఇచ్చేసినట్టు శాలరీ లెక్క. సరే, ఇప్పుడు 25కి వచ్చాను. ఉన్నట్టు చెప్పాలా, కొంచెం మార్చి చెప్పనా మీకు నచ్చినట్టు? లేదు సార్, నచ్చినట్టు కాదు, ఉన్నదన్నట్టు చెప్పేసేయాలి, ఏం కాదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటారు నేను. సరే, ఇప్పుడు దాకా మీరు స్టోరీ వదిలేసేయండి, నేను స్టోరీ చెప్పలేను, చెప్పా కదా ముందే. సో రిలేటివిటీ స్కోర్ తీసుకుంటే, అంటే పాజిటివ్ అన్నప్పుడు పాజిటివ్ అవ్వడం ఏదో ఒక విషయంలో, నెగిటివ్ అన్నప్పుడు నెగిటివ్ అవ్వడంలో మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఒక 4 మార్కులు దాకా వేస్తారా? నాకు 8 దాకా వేస్తారు? ఎన్ని మార్కులు వస్తాయి అంటారు జెన్యున్గానే, రూడ్గానే? 8 మార్క్స్ లేదు, ఆల్మోస్ట్ ప్రిడిక్ట్ చేశారు సార్. 9 వేస్తారు 10కి. పాస్ అయ్యాం మొత్తానికి. ఓకే, సరే. ఇప్పుడు వివాహం అడిగారు. తర్వాత ఫాదర్ మదర్ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? గుడ్గా ఉండేదా, యావరేజ్గా ఉండేదా, వరస్ట్ ఉండేదా? ఎందుకంటే ఇప్పుడు బాగుంది సార్. ముందు కంటే బాగుంది. ముందంటే బాగాలేదా? అంటే ముందు యావరేజ్ గునింది, దానికంటే ఇప్పుడు బాగుంది సార్. బాగుంది. ఇప్పుడు చాలా బెటర్ ముందుతో కంపేర్ చేసుకుంటే. ఓకే, అప్పుడు ఏమైందంటారు? సరిగా అండర్స్టాండింగ్ లేదు వాళ్ళకి మధ్యలో. ఓకే, ఇప్పుడు అంటే గొడవలు అయ్యాయా? అవును సార్, చిన్న చిన్న గొడవలు. చిన్న గొడవలా, కొట్టుకోవడాలా? అంతదాకా ఎప్పుడు పోలేదు సార్ ఇంతవరకు. ఓకే, చిన్న గ్రేట్. చిన్న మాట్లాడడం. ఓకే, జస్ట్ టెండెన్సీ అర్థం చేసుకోవడానికి, అంతేగాని నేను వేరే దానికోసం కాదు. ఓకే, రైట్. మాట్లాడకుండా ఉండడం. అదే, ఓకే, దట్ ఈజ్ ఎనఫ్ కదా. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చామండి. మీకు శని దశ జరుగుతోంది. శని నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. బుధుడు తృతీయాన్ని కనెక్ట్ అయ్యాడు. సో బేసికల్లీ కుజ ఈజ్ ఆల్సో ఇంజనీర్ అనమాట. కాబట్టి మనకి ప్రోగ్రామింగ్ అవన్నీ ఇస్తూ ఉంది. ఓకే. తర్వాత బుధుడు స్టార్ లార్డ్ రవి, అది గండాంతరంలో ఉన్నాడు. బట్ శని దశ ఈజ్ రిజల్ట్ ఆఫ్ మెర్క్యూరీ తృతీయంలో ఉన్న రిజల్ట్ ఇస్తాడు. కాబట్టే మిమ్మల్ని ముందు తీసుకుపోతున్నాడు. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్తో ముందు తీసుకుపోతున్నాడు. లగ్న తృతీయాధిపతుల పరివర్తన యోగం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ మాట్లాడడం, చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గురుభుక్తి జరుగుతూ ఉంది. యాక్చువల్గా వివాహాన్ని ఇచ్చే భుక్తే, కానీ వక్రత్వ దోషం ఉంది. బట్ నేను మీ సిచ్యువేషన్లో ఉంటే 26 డిసెంబర్ వరకు పెళ్ళి రికమెండ్ చేయను. దాని తర్వాత చూద్దాం. ఆస్పెక్ట్ మీద ఆస్పెక్ట్, దెబ్బ మీద దెబ్బ అంటారు కదా, అట్లా జరుగుతూ ఉంది. 2000 బుధ దశ వచ్చింది. బుధుడు వక్రించాడు. బుధుడు స్టార్లో రవి ఉన్నాడు. ఓకే, రవి బుధుడితో పాటే కలిసి ఉన్నాడు. గండాంతర పాదంలో ఉన్నాడండి. బట్ ఏదేమైనా కానీ బుధుడు రవి ఫలితాన్ని ఇస్తాడు. రవి నక్షత్రంలో గ్రహాలు లేవు. తృతీయం ఆపరేట్ అవుతుంది. తృతీయం కూడా కామస్థానమే. కాబట్టి సప్తమాన్ని నాకు ఎందుకో కొంచెం లేట్గానే
అయితే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ ఉంది. ఆల్రెడీ లేట్ అయిందని అనకండి. నా అండర్స్టాండింగ్ ప్రకారంగా కొంచెం ఆగి చేసుకోవడం బెటర్. అవుతుందా? కొంచెం లేట్ అయితే అవ్వనియండి. 27 అయినా పర్వాలేదు, 28 అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ ఎదుటి వాళ్ళ చాట్లో వివాహ యోగం చూసుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ మనకి టైం సరిగ్గా జరగనప్పుడు ఏమవుతుందంటే నాకు అందమైన అమ్మాయి కావాలి అంతే, డాట్. ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. మరి మీకు అట్లా అనిపించిందా లేదా? లేదు సార్, బిహేవియర్ ఉంటే చాలు, మరి అందం యావరేజ్ ఉంటే కూడా చాలు, మరీ బాగుండాల్సిన అవసరం లేదు. యావరేజ్గా ఉన్న అబోవ్ యావరేజ్ ఉన్నా పర్లేదు. అప్పుడు మీరు బిహేవియర్ బాగుంటే చాలని చెప్పి పడిపోతారు. బిహేవియర్ బాగుందిగా నేను కాంప్రమైజ్ అయ్యాను కదా అని అంటే కుదరదు. ఏదైనా మనల్ని లూప్లోకి లాగేస్తుంది అది, అంతే. అర్థమైందా? సో ఇప్పుడు నేను 4 మాటలు మాట్లాడినంత మాత్రాన మంచోడిని అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పగలుగుతారా మీరు? డిసైడ్ చేయలేం కదా సార్. చేయలేరు కదా. మరి అప్పుడు ఎలా చెప్తారు? మీరు పెళ్లి చూపుల్లోనో లేదంటే 4 రోజులు ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మీరు డిఫైన్ చేయగలుగుతారంటారా? సో ఎమోషనల్ సెన్సిటివిటీ మీకు ఎప్పుడైనా ఒకళ్ళతో మాట్లాడి అరే వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని అనిపించి కొన్ని రోజుల తర్వాత వీళ్ళు మాట్లాడినంత యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేరని ఎప్పుడన్నా ఎవరితో అయిందా? అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి నార్మల్గా నేను ఎక్స్పెక్ట్ చేయను సార్. నేనేమనుకుంటున్నానంటే మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా మంది మనుషుల్ని కలుస్తాం కదా, మాట్లాడినప్పుడు బాగానే అనిపిస్తుంది. అదో ఫ్రెండో లేదంటే క్లాస్మేటో ఎవరైనా కానీ కొన్ని రోజుల తర్వాత వాడు ఇట్లా కాదురా వీడు వేరే అని అనిపించి మనం డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, మీరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా. ఉంటాయా ఉండవా? అవును సార్. సరే మీకు కాకపోతే ఎవరో ఒకరికైతే జరుగుతుంది కదా అట్లా. అవును సార్, ఉన్నాయి. అలాంటి ఆస్పెక్ట్ జరుగుతుంది ఇప్పుడు. చిన్నదానికి కూడా డిస్టర్బ్ అయిపోయే ఆస్పెక్ట్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఉన్న జాబు కొంచెం కష్టమైన నిష్ఠూరమైన గట్టిగా పనిచేయాలి. లేదండి నాకు జాబ్ నేను చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉంది నాకు అస్సలే జాబ్లో ప్రాబ్లం లేదని అంటారా, దెన్ మ్యారేజ్లోనే ఇష్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, అఫైర్ రకరకాలే ట్రిగర్ అవుతాయి. అర్థమైందా? కాబట్టి మనం చాలా సేఫ్గా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. దీనికోసం మంచి టైం జరిగినప్పుడు మంచి వాళ్ళు తగులుతారండి మనకి. డిఫికల్టీ టైం తగిలినప్పుడు డిఫికల్టీ వాళ్ళే తగులుతారు. దాని మ్యాటర్ అది. నేనేమంటున్నానంటే బుధుడిలో బుధుడు ఉన్నదానిలో ఇల్లు చేసుకోమంటున్నాను అనమాట. 2027 మే తర్వాత రికమెండ్ చేస్తాను. యాక్చువల్గా మీకు ఏ బేసిక్ ఆస్ట్రాలజర్ చూసినా నీకు గురుభుక్తి జరుగుతుంది బాబు, సప్తమాధిపతి భుక్తి 2024 నుంచి హ్యాపీగా పెళ్లి చేసుకో అని చెప్తాడు. అర్థమైందా? అవును. కానీ నేను అలా చెప్పట్లేదు, మ్యాటర్ అది. సో దట్ ఈజ్ మై కంక్లూషను. ఓకే, దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఏమున్నాయనంటే ఉన్నాయి, మళ్ళీ కూడా ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్గా. బట్ బ్రేక్స్ ఉంటూ ఉంటాయి. కానీ మినిమం ఆ బుధుడు అంటే అక్కడ తృతీయం కనెక్ట్ అయింది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ నమ్ముకొని పోవాలి, కమిటెడ్ సేవింగ్ చేయాలి. ఆస్పెక్ట్స్ దొరుకుతూ ఉంటాయి మళ్ళీ కూడా. అంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్, మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ వస్తుంది, తర్వాత 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ వస్తుంది. ఇవి కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ చార్ట్ అంటే ఆన్ అండ్ ఆఫ్ గానే ఉంటుంది సిచ్యువేషన్. అర్థమైందా? నేను మీకు హై ఇచ్చేయట్లేదు అనమాట. అర్థమైందా? ఆస్పెక్ట్ ఒకటి బాగుంది. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసారు కదా, ఎవ్రీ 2 yearsకి బ్రేక్ ప్రోగ్రెస్ వచ్చిందా లేదా? అలానే సేమ్ అలానే ఉందన్నమాట ప్యాటర్న్. సో కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్యాటర్న్ అలా ఉందని అర్థం చేసుకొని మనం వెళ్తా ఉండాలన్నమాట ముందుకి. కెరీర్ ప్రోగ్రెస్ ఎప్పుడు ఉంటుంది సార్? ప్రస్తుతానికి కంపెనీ చేంజ్ అయ్యాను కానీ ఇక్కడ నేను అదే చెప్పా, కష్టమైన నిష్ఠూరమైన దాన్ని ఆ రాయితోనే కొట్టుకోవాలి ఇప్పుడు మనం. అర్థమైందా? 10th హౌస్ అపోజిషన్ యురేనస్ అంటే ఏంటిది? విపరీతంగా ప్రెజర్ ఉంటా ఉంటుంది, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీకేమో ఎమోషనల్ సెన్సిటివ్, వాళ్ళు ఇట్లా అన్నారు నా ఇక్కడ ఉండాలా మానేయాలా, ఇలా బాగా వ్యావరింగ్ ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? మ్యారేజ్ కూడా మీరు చేసుకుంటానంటే చేసుకోవచ్చు, కానీ బట్ ఏదేమైనా కానీ వివాహ యోగం బలంగా ఉండేటట్టు. అంటే గొడవలైనా ఇష్యూ అయినా కానీ మనం ఎలా కమిటెడ్గా ఉంటాం వాళ్ళు కూడా కమిటెడ్గా ఉండాలి కదా. వాళ్ళు కమిటెడ్గా ఉంటాం, మీకు ఉండాలని అనిపించాలి కదా. అర్థమైందా? నేను కమిటెడ్గా ఉంటానంటే ఈ విషయానికి అయితే నేను కమిటెడ్గా ఉండలేనంటే ఎవడేం చేస్తాడు తీరా వెళ్ళాక? అవునా కదా? ఒకటికి ఒక సిచ్యువేషన్ నచ్చుతుంది, ఇంకోటికి నచ్చదు. దాన్ని అది పర్సెప్షనల్ వ్యూ. తప్పని ఎట్లా చెప్తాను? చెప్పలేవు కదా. నాకు పింక్ నచ్చదనంటే మీరు కాదంటారా? కాదనలేరు కదా. అవును సార్, అది వాళ్ళ ఎవరి పర్సెప్షనల్ వ్యూ అది అట్లా. సో కాబట్టి మనల్ని అవి దింపుతాయి అన్నమాట ఆ సిచ్యువేషన్లోకి. అందుకోసమే నేను కాషను వార్నింగ్ ఇస్తున్నాను. వివాహ యోగం బలంగా ఉండేటట్టు చూజ్ చేసుకోండి.
కంపాటబిలిటీ చూసినంత మాత్రాన ఆస్ట్రాలజర్ మీద ఏదో అయిపోద్ది అని అనుకోమాకండి. మనకున్నదే జరుగుద్ది, ఎవడు దాటి ఏది చేయలేడు. అర్థమైందా? కాబట్టి ఇక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త చెప్తారు కదా, బాబు దీనిలో ఎట్లున్నదని, అట్లా. సో ఎనీవే, ట్రై టు బి కేర్ఫుల్ అండ్ బ్యాలెన్స్డ్. సో మీరు నేను అందం ప్రియారిటీ కాదు, గుణం ప్రియారిటీ అంటే గుణంలోనే మోసపోతాం. మనం ఏదనుకుంటాం దానిలోనే మోసపోతాం. మ్యాటరే అది. మన చాయిస్ అనేది మిస్టేక్ అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లా అని వేరే వాళ్ళు చూజ్ చేస్తారు నన్ను చేసుకోమంటారు అని కాదు. మనకు నచ్చి చేసుకోవాలి. మంచి రాయో చెడ్డ రాయో నచ్చింది పట్టుకొని కొట్టుకుంటే మంచిది. అవునా కదా? అంతే సార్. ఎస్, దట్స్ ఆల్. ప్రస్తుతానికైతే అది ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ఇది సార్ ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ ఉంది. సో అవును, ఆ రాయితో కొట్టుకోవాలని చెప్పే కదా. ప్రెజర్ అంటే ప్రెజర్ తీసుకోవాలి. 10,000 అపోజిషన్ యురేనస్ అంటే అదే కదా. ఇప్పుడు కాదు ప్రెజర్, ఇంకో 2 ఏళ్ళు ఉంటది. అందుకోసమే కంగారు పడకుండా అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎనర్జీ ఏదో ఒక డైరెక్షన్ లో పోతుంది. అర్థమైందా? తీసుకోనంటే మరి మ్యారేజ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటది. అర్థమైందా? దానికన్నా ఇది మంచిది కదా. అవును సార్, ఇదే బెటర్. అదే మరి. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అవన్నీ చెప్తాం. సో జనరల్ గా చెకప్స్, ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిది. 21-23లో పొలం అమ్మేశానని చెప్పాను కదా సార్. అవును. అది తిరిగి వేరే చోట కొనాలని ట్రై చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇప్పుడు శాలరీ వస్తుంది కదా, అవకాశం ఉందా? శాలరీ వస్తుంది, అవకాశం ఉంది. కాకపోతే అది కుదరట్లేదు. అంటే మనకు కావాల్సిన చోట, అదే దారి లేని చోట మళ్ళీ చెప్తా ఉన్నారు. అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ ఇయర్ 2 ఏళ్ళు ఆగి సేవింగ్ లో పెట్టి 6% ఇంట్రెస్ట్ వచ్చిన జాగ్రత్త పెట్టుకొని అప్రిషియేట్ అవుతా ఉంటది ల్యాండ్. కాకపోతే మరి జాగ్రత్త కొనకపోతే ఇరుక్కుంటాం కదా. 10,000 అపోజిషన్ యురేనస్ అంటే ఇన్వెస్ట్మెంట్ స్పాయిలింగ్, స్టాక్స్ లో పెడితే ఎగిరిపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటాం అనమాట. ఇప్పుడు మనం తీరా కొన్నాక అమ్మాలంటే అమ్మలేం కదా. ఇప్పుడు నేను కొనేసానండి 10 లక్షలు 50 లక్షలు పెట్టి పొలాన్ని. ఇప్పుడు అమ్మాలంటే ఎవడు కొండో తెలుసు కదా. అలాంటివి వస్తున్నాయి సార్. ఒకసారి కొంటే మళ్ళీ అక్కడ ఎవరు రేట్ ఎక్కువైనా కానీ హార్ట్ కేకే తీసుకోవాలి మనం. అర్థమైందా? రేట్ ఎక్కువైనా హార్ట్ కేక్ తీసుకుంటే ఇమీడియట్లీ లిక్విడిటీ అవుతుంది కదా. అమ్మేస్తా అంటే కొనేటోడు ఉంటాడు. బయర్ లేకుండా కొనుక్కుంటే ఏం లాభం? నా పేరు మీద ఉంటుంది అంతే. దీనికి రిలేటెడ్ ఎప్పుడు బాగుంది సార్? అంటే తిరిగి మేము ఎప్పుడు కొంటాము అనేసి. ప్రస్తుతానికి ఆస్పెక్ట్ లేదు కాబట్టి 20 ఏళ్ళలోనే మళ్ళా చూడడం బెటర్. అర్థమైందా? 27 అగ్రికల్చర్ రిలేటెడ్ ల్యాండ్. ఇక అట్లా అని కాదులే, టైము బ్రేకులు వెళ్తుంది. చూసుకొని జాగ్రత్తగా మీరు సేఫ్టీ పెట్టుకొని ముందుకు పోవాలి. దానికి నేను 27 రికమెండ్ చేస్తున్నా. ఇప్పుడు టైంని రికమెండ్ చేయట్లేదు. అర్థమైందా? ఓకే. 27, 28 పెళ్లికి వీటన్నిటికీ కూడా రికమెండ్ చేస్తాను. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అప్పుడే బాగుందా సార్? బేసికలీ మనం టైం జడ్జ్ చేస్తామండి. మీరు అగ్రికల్చర్ ల్యాండే కొంటారో, ఫ్లాటే కొంటారో, విల్లా కొంటారో, ఏదైనా కొనుక్కోండి. మీకు ఉన్నదాన్ని బట్టి అప్పులు లేకుండా కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ వక్రత్వాలు ఉన్నప్పుడు మనల్ని అప్పుల్లోకి దించుతాయి. జాగ్రత్త. మనం అప్పులు ఇచ్చినా మోసపోతాం, అప్పులు తీసుకున్నా కష్టపడతాం. సరేనా? ఓకే సార్. నమస్తే మరి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ అనాలిసిస్. ఎస్ సార్.